ఒక విషయం, మీరు పోటీ చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకంత గందరగోళం కనిపించింది? ఎందుకు మీకు ఇవ్వమని అన్నారు బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఆ తర్వాత టీడీపీ వాళ్ళ దగ్గరికి పెడితే టీడీపీ కూడా కొంత మాట్లాడలేదు, ఏ విషయంలోనూ సందిగ్ధత కనిపించింది అని వార్తలు వచ్చినాయి. అసలు అక్కడ ఏం జరిగింది సార్? ఏమీ లేదు. ఆ స్థానం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆ సీట్ రాకుండా కొన్ని శక్తులు అడ్డం పడ్డాయి. ఆ సీట్ ఏ శక్తులు అవి? కొన్ని శక్తులు. ఏ శక్తులు? ఏ శక్తి అంటే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా? మిమ్మల్ని అడ్డుకునే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మీరు అనుకున్నవి? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. అది సో ఏంటి అంత విషయం ఏంటి సార్? మీరు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి నాకన్నా శత్రువు ఎవడున్నాడు? నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా శత్రువు ఎవడున్నాడు అని మీరు అనుకుంటున్నారా, ఆయన అనుకుంటున్నారు? ప్రజలందరికీ తెలుసు. వాడు అనుకుంటున్నాడా లేదా అన్నది నాకు అనవసరం. అతను డిస్క్వాలిఫై చేయమన్న ఏకైక వ్యక్తి నేనే. సో సో మిమ్మల్ని అసెంబ్లీలోకి రానికూడదన్న ప్రయత్నం అయితే జరిగింది. చేశాడు. ఒక ఇండిపెండెంట్ని తెలుగుదేశం ముసుగేసి ఆర్థికంగా ఫుల్గా పరిపూర్ణం చేసి పంపించారు. అదే 1500 2000 దాదాపు అంత ఎంతైనా కావాలంటే అంత ఇవ్వండి అని చెప్పని అన్నట్టు. నిజమేనా ఇది? బయటకు వచ్చిన వార్తల్లో నిజం ఉందా? మీరెంత ఇచ్చారు సార్? ఏమీ లేదా? అభిమానం ఒక్కటే మిమ్మల్ని లాక్కొచ్చిందా? అభిమాన ధనం. అభిమాన ధనం బాగుంది, చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే మీరు ఉండి కదా, అవి భీమవరం అంటే నేను అనుకోవచ్చు, నరసాపురం అంటే అనుకోవచ్చు, రఘురామకృష్ణరాజు గారి మీద అభిమానం ఉంటుందని. ఉండి నా ఊరే బాబు. ఉండి ఊరు సరే, నా స్వగ్రామం అక్కడే, మా బంధువులందరూ అక్కడే. ఎడ్డి నుంచి ఎడి తిరిగినా నాకున్న 72 73 గ్రామాల్లో కనీసం 40 గ్రామాల్లో నాకు బాగా సమీప బంధువులు అందరూ. కీ పీపుల్ ఇన్ దోస్ విలేజెస్. నా అడ్డా. సో ఉండి మీ అడ్డా మీద రేపు తెలుగుదేశం జెండా పాతబోతున్నారు. జెండా పాత, అది తెలుగుదేశం అడ్డా కూడా. అది తెలుగుదేశం అడ్డా కూడా ఇట్స్ ఎ బిగ్ కోఇన్సిడెన్స్ అంతే. ఎస్, తెలుగుదేశం అడ్డా, నా అడ్డా కూడా అదే. మీరు ఏదో కావాలని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు, అసలు నాకు అదే కావాలని చెప్పారు అని చెప్పి ప్రచారం జరిగింది చాలా. ఏంటి అసలు అది? ఎంపీగా అయితే ఎక్కడికి వెళ్ళినా అది పర్వాలా, పట్టించుకోరు జనం కూడా. ఎమ్మెల్యే అనేటప్పటికి కొంచెం నేటివిటీ చూస్తారు. అవును, నేటివిటీ విల్ ప్లే కీ రోల్. నవరత్న పథకాలు మమ్మల్ని పైకి తీసుకొస్తున్నాయని వాళ్ళు విశ్వసించారు, కాదనంటారా? ఇవేమీ కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించలేదా? ఎవరు పట్టించుకోలేదా? ఇవే కీలక పాత్ర పోషించింది కాబట్టి ఓడిపోతున్నాడు. ఎందుకంటే అతను మాట్లాడింది ఎక్కువ, చేసింది తక్కువ. అందుకని అయ్యే బూమ్రాంగ్ అని. మంచి జరిగితేనే ఏమన్నాడు, ఏంటోనూ మంచి జరగల. కనీసం అతడు సొంత ఇంట్లోనే మంచి జరగక తల్లి అమెరికా వెళ్ళిపోయి చెల్లెళ్ళు ఇద్దరు రోడ్డు ఎక్కారు, మా ఇంట్లో మటర్ జరిగిందని. మటర్ వెనకాల నువ్వే ఉన్నావని. సో ఇంకా సొంత ఇంటిగా మంచి అయినాడు, ఇంకా నీ ఇంట్లో మంచి జరిగితే ఓటే అంటే ఎవరు విశ్వసించాల. రాష్ట్రంలో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అన్నాడు. ఏ ముఖ్యమంత్రి అనని మాట అది కదా. అది కాదనంటారా? ఆ మాటలో విశ్వసనీయత లేదనంటారా? ఆ మాటలో నమ్మకం లేదనంటారా? ఇంత పిచ్చగా ఎవరో మాట్లాడరంట. అదేంటి, నేను చేశాను, మీకు అది కనిపిస్తే వెయ్యండి నాకు ఓటు అని అన్నారా? అవును, కనిపించలేదు, ఓటే లేదు, అయిపోయింది. కనిపిస్తే ఏమన్నాడండి, మంచి చేసినట్టు మీకు కనిపిస్తేనే అయ్యింది అన్నాడు. కనపడలేదు, వేయలేదు, అయిపోయింది. సో ఈ రోజున